డిసెంబర్ 29, 2024 37వ బుక్ ఫేర్ హైదరాబాదు వీక్షణం బుక్ స్టాల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ గూండాల దాడిని నిరసనగా జనవరి 3, 2025 సమూహ సెక్యూరిటీ రైటర్స్ ఫోరం అండ్ తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూజలు, ఏషాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు గౌరవించవలసిందే, కానీ సామాజిక మార్పులో ప్రచారపు మెజార్టీ పేరుతోటి కొత్త సీసాలో పాతసార పోస్తామంటే ఎట్లా? పడికాయ దొంగ అంటే భుజాలు ఎగరేసుకున్నట్టుగుంది కొందరు వ్యవహారం. మాట్లాడవలసిందే, అందరి అభిప్రాయాలు చెప్పుకోవలసిందే, కానీ అది అందరికీ సమ్మతంగా ఉండాలి కదా. దాడులతో ఒప్పందాలు కొంతకాలమే నిలబడతాయి. అదే మానసిక అన్వేషణతో చర్చించగలిగితే అది నూతన సమాజానికి ఒక తొలిమెట్టు కూడా కావచ్చు అంటూ అక్కడికి వచ్చి మాట్లాడిన వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాల్లో ఈ దౌర్జన్యాలకు ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా మనము పనిచేయటానికి ఒక దీర్ఘకాలికమైన ఒక కార్యాచరణను రూపొందించుకోవాలంటూ మాట్లాడారు. తెలంగాణ గ్రంథాలయ చైర్పర్సన్ మాట్లాడుతూ, రియాజ్ గారు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము రాజ్యాంగంలో బతుకుతున్నాం కాబట్టి రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించుకోవాలంటూ చెప్పారు. ఈ సందర్భంగా తను ఇంకా మాట్లాడుతూ, ఈ విషయాన్ని సీఎం గారితో చర్చించి ఇక ముందు మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తామంటూ మాట్లాడారు రియాజ్ గారు. వేడి కోసం చేతులు రాసుకోవలసిన అవసరం లేదు. భారత భూమి వెచ్చటి నెత్తురుతో ఏరులై పారుతూ కుతకుత ఉడుకుతుంది. దాన్ని ఎదుర్కొంటే సరిపోతుంది. ఒక నూతన సమాజం. మతాలు నన్ను బతకనివ్వటం లేదు, కులాలు నన్ను బతకనివ్వటం లేదు అని నేను కవిత రాసిన రోజుల్లో నుంచి దాదాపు ఈ విషయం మీద నినదిస్తూనే ఉన్నాం. కుల నిర్మూలన సంఘ గౌరవ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఇక్కడే వచ్చిన్నారు, మా పిల్లలకి కులాలు వద్దు బాబు, మేము రాసుకోము, ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు సమస్య ఎంత పెద్దవి వచ్చినాయో మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. కాబట్టి మూలాల నుంచి మనం వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే, మనల్ని కులం మతం అడిగినటువంటి దానిని హైకోర్టు ద్వారా మేము సంఘం నుంచి వెళ్ళి కులాలు రాయక్కర్లా, మొత్తం రాయక్కర్లా, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఇంతమంది వాయిస్ని గట్టిగా ఇవ్వడానికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకుంటే అవతల శత్రువు కూడా భయపడతాడు. కాబట్టి ఆ వాతావరణంలోకి మనం అందరం తప్పనిసరిగా రావాలి. దీన్ని మనం అందరం మనసుతో స్వీకరించాల్సిన అవసరం ఉంది. కులం వద్దు, మతం వద్దు అనేటువంటి కాలంని మేము అందరం బాయ్కాట్ చేసి హైకోర్టు నుంచి గవర్నమెంట్ని కూడా ఒప్పించి ఈ మధ్య కాలంలో ఆ కళల్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసాం. అట్లా ఫౌండేషన్ నుంచి మార్పు తెచ్చుకుంటేనే కానీ నెక్స్ట్ తరాలకి మన దేశాన్ని మన దేశంగా అందించడానికి వీలవుతుంది. పద్ధతిలో మేధావులు కానీ వామపక్ష అభిప్రాయం ఉండలేదు. మన అచేతనత్వం, మన శరణత్వమైనటువంటి ప్రవర్తన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇది అన్నారు 50 సిద్ధాంతం 50 ఏళ్ళ నుంచి కాదు, ఇంకో 100 ఏళ్ళు కూడా జరుగుతుంది. దీనికి సమైక్యమైన కార్యాచరణ ప్లాన్ చేసుకొని పోతే తప్ప అది కౌంటర్గా మనం వస్తున్నారు. మన కౌంటర్కి ఏం చేయలేకపోతున్నాం. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి. ఇది ఒకరోజు ఖండిత చేయడంతో అయ్యేది కాదు. ఎలాంటి ప్రోగ్రామ్ ఏదైనా తీసుకోండి, పూర్వం తీసుకున్నట్టుగా వ్యక్తిగత స్థాయి నుంచి ఒక సమూహ స్థాయి దాకా ఎవరైతే పనిచేయాల్సిన అవసరం ఉంది, అది జరుగుతూ వాళ్ళు చేస్తేనే మనం చేయట్లేదు. మన నెట్వర్క్ ఉన్నాం. ఇది ఇట్ టెల్స్ దట్ we failed మెథడ్లీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. దాన్ని ఆలోచించాలి. నమస్కారం మిత్రులారా. అయితే జరిగినటువంటి దాడి నేపథ్యం అని అనుకున్నప్పుడు రచయిత పట్ల కానీ లేదా ఆ ప్రచురణల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒకటి వేనన్న మీద జరిగిన దాడి అంటే దాని అన్న మీదనే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు అనిపించింది ఆ వీడియో చూస్తే.
ఆ రచయిత రాసినటువంటి బుక్ మీద తనకు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ భిన్నాభిప్రాయాలని ఆ పుస్తక రూపంలోనే వ్యక్తపరచాలి. అట్లా కాకుండా భౌతికమైనటువంటి దాడులకు పాల్పడడం అని అంటే అందులో మూర్ఖత్వం మాత్రమే ఉంటుంది. మతం అంటే మూర్ఖత్వం. ఆ మతాలు కులాలకి అతీతంగా కాంక్షించినటువంటి ఆ అమరుల రక్త సంబంధికులుగా ఇక్కడ జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మద్దతు తెలుపుతుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇవాళ రాజ్యం మద్దతుతో ఉండేటటువంటి ఇంకొక ఆధిపత్య భావజాలంతో లేదా మతంతో ఇవాళ ఎదుర్కొంటుంది. వీటిని ఎదిరించాలంటే ఒకటే, మన అస్తిత్వాల మధ్యన ప్రస్తుతానికి ఒక అవగాహన, ఒక ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉందని నా భావన. ఇది పదే పదే చెప్తున్నాను. ఎవరు వాడినా ఈ అస్తిత్వాల మధ్యన కూడా ఈ భాష వాడితే తప్పే నా దృష్టిలో. ఒక రచయితను, ఒక అస్తిత్వంతో ఉన్న రచయితను ఇంకొక అస్తిత్వంలో ఉండేటటువంటి వ్యక్తులు బూతులు మాట్లాడి వాడు నోరు మూయించేటటువంటి ప్రయత్నం చేస్తే సరైనది కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అస్తిత్వాల మధ్యన ఒక అవగాహన వచ్చి ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని ఆధునిక దిశగా నడిపించేటటువంటి అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నీ ఒకటి కావాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడ్డది. అది రాజకీయంగా ఉండని, రచయితల మధ్యన ఉండని, జర్నలిస్టుల మధ్యన ఉండని, ఏ సంఘాల మధ్యన ఉన్నా ఇవన్నీ ఒకటి కావాల్సినటువంటి ఒక సందర్భాన్ని తోసుకొస్తున్నారు. ఒకటి కావాలి. ఇది ఒకటి అవ్వడం మాత్రమే కాకుండా ఒకరోజు ఖండించడానికి చేసేటటువంటి పనిగా కాకుండా ఇది 50 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను చెప్తున్నా కనుక మరొక 50 ఏళ్ల వరకు కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి కనుక ఆ 50 ఏళ్ల దాకా కూడా నిలబడి కొట్లాడేటటువంటి ఒక ఐక్య కార్యాచరణ లాంటిది ఏదో జరగాలని నేను కోరుకుంటున్నా. నమస్తే. సభకు నమస్కారం, సభకు సలాం, సభకు జయభీం. సుదీర్ఘమైన నాగరికత గమనం మనకు అందించిన వరం భావ ప్రకటన. కానీ ఆశ్చర్యం ఏంటంటే నాగరికత ఎడ్జ్లో ఉన్నామనుకున్న మనం ఈరోజు మన భావాల మీదనే దాడి జరగడాన్ని స్వయంగా చూస్తున్నాం. భారతదేశంలో అత్యధికంగా ట్రోలింగ్ గురైన వ్యక్తి రాహుల్ గాంధీ. ఇక్కడ సరే నేను గవర్నమెంట్లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. కాకతీయ యూనివర్సిటీలో రవీంద్ర బాబు మీద దాడి జరిగినప్పుడు నేను ఇప్పుడు వరంగల్లో ఉన్నాను. ఇమీడియట్గా కొంతమేరకు దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశాను. అంటే దాడి కంటిన్యూ కాకుండా చేసే ప్రయత్నం చేశాను. ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇక్కడ మీరందరూ కూడా చాలా గొప్ప మేధావులు. మీరందరూ కూడా రైటింగ్స్లో బాగా బిజీగా ఉంటారు, రైటింగ్స్లో ఆలోచనలో బిజీగా ఉంటారు. మీరు ఉత్పాదకతలో ఉన్నారు, అంటే భావజాల ఉత్పాదకతలో ఉంటే ఈ ట్రోలింగ్ చేసేవానికి ఏం పని ఉండదు. మీరు చాలా సీరియస్గా ఉంటారు. యూఆర్ సీరియస్ వర్కర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది సివిలైజేషన్ అండ్ ప్రొడక్టివిటీ. వాళ్ళకి కూర్చొని జస్ట్ మొబైల్ కింద పెట్టుకొని రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ అది శృతి మించి ఇప్పుడు డైరెక్ట్గా మనకి అంటే ఫిజికల్ అటాక్ రూపంలోకి వచ్చిన అది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది అంటే రాజ్యాంగాన్ని ప్రేమించే సెక్షన్స్ అన్నిటి కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిదే. ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను, దయచేసి మీరు ఆలోచించాల్సిన కోరుతున్నది ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఎందుకో మన వాళ్ళు రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని ఆశ్రయించారు. వరంగల్ కూడా అదే జరిగింది. నేను హానెస్ట్గా చెప్తున్నాను. అంటే ఇమీడియట్గా మన మీద దాడి చేస్తామంటే మనకన్నా ముందుగా పోలీస్ స్టేషన్ పోతాడు, మనకన్నా ముందుగా ప్రెస్ మీట్ పెడతాడు, పబ్లిక్లోకి వెళ్తాడు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చర్చలలో మన వాట్సాప్లలో ఖండన మండలాల దగ్గర ఆగిపోతూ ఉంటారు. అది రైట్ కాదని నా అభిప్రాయం. దయచేసి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇందుకోసం రాజ్యాంగం రక్షించబడ్డప్పుడు మాత్రమే మనందరం రక్షణగా ఉంటాం. సార్ రాజ్యాంగాన్ని ఏ మేరకు అంగీకరించినా కూడా ప్రాథమికంగా అది రక్షణ వ్యవస్థని ప్రొటెక్షన్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా మనం చట్టబద్ధమైన అవకాశాన్ని తీసుకోవాలి. మేము స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక విద్యార్థి సంఘం ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇమీడియట్ పోలీస్ స్టేషన్ పోయేది, బాధితులుగా ఉండేవారు. కాబట్టి నేనేమంటున్నానంటే చట్టబద్ధమైన అవకాశాలు ఏమున్నా కూడా మనం దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళం మనం, రాజ్యాంగ విధ్వంసకులు వాళ్ళు. కానీ ఆచరణ విషయానికి వచ్చేప్పుడు ఆ రాజ్యాంగ వ్యతిరేకమైన అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకుంటాము. ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఈరోజు రేపు ఈ ఇన్సిడెంట్స్ మీద వారికి రెఫరెన్స్ ఇస్తాను. కానీ చివరిగా నేను ఏంటంటే జర్నీ జెఫర్సన్ అంటాడు, ఏమంటాడంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజల చైతన్యం లేకుండా అది వర్ధిల్లదు. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా
ఇక్కడ ఉన్నట్టుగా సమూహ సెక్యులర్ రైట్స్ ఫోరం కానీ తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ఇట్లాంటి సంస్థలు ఒక ఆచరణాత్మకమైన కార్యాచరణ తీసుకున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము రిప్రజెంట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. వేణుగారి మీద జరిగిన సంఘటనను, అలాగే హెడ్ మాస్టర్ గారి మీద సంఘటన, అంతకుముందు ఒక దళిత ఉపాధ్యాయుల సంఘటనని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అట్లాగే వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.